Hi, this is Priya. Welcome to My TV News. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. మహాకుంభమేళలో పాల్గొన్న ప్రధాని, త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించిన నరేంద్ర మోదీ. హైదరాబాద్లో హోటల్ సెల్లార్ పునర్నిర్మాణ పనుల్లో ప్రమాదం, గోడ కూలిన ఘటనలో 3 మృతి, చనిపోయిన వారంతా బీహార్ వలస కూలీలు. విజయవాడ వైసీపీ నేతలతో అధినేత జగన్మోహన్ రెడ్డి భేటీ, తాజా పరిణామాలపై చర్చ, ప్రజల్లో పార్టీకి బలం పెరుగుతోంది అని వ్యాఖ్య. ప్రధాని నరేంద్ర మోదీ మహాకుంభమేళలో పాల్గొన్నారు. త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించారు. ఉదయం ప్రయాగ్రాజ్ కు చేరుకున్న ప్రధాని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్తో కలిసి త్రివేణి సంగమానికి వెళ్లారు. అరైల్ ఘాట్ నుండి బోట్లో సంగం ఘాటుకు చేరుకున్నారు. ఆ సమయంలో ప్రధానమంత్రి మహాకుంభమేళా ప్రాంతం గురించి సీఎం యోగి నుండి సమాచారాన్ని తెలుసుకున్నారు. ఆ తర్వాత సంగం ఘాట్ వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ క్రమంలో ప్రధాని మోదీ చేతిలో రుద్రాక్ష జపమాల పట్టుకుని మంత్రాలు జపిస్తూ సంగమంలో స్నానం ఆచరించారు. హైదరాబాద్లోని ఓ హోటల్ సెల్లార్లో జరుగుతున్న పునర్నిర్మాణ పనుల్లో ప్రమాదం చోటు చేసుకుంది. సెల్లార్లో తవ్వకాలు జరుపుతూ ఉండగా గోడ కూలీల మీద పడింది. దీంతో 3 కూలీలు అక్కడికక్కడే చనిపోగా మరో కూలీకి తీవ్ర గాయాలయ్యాయి. ఎల్బీనగర్లోని సితారా హోటల్లో ఈ ప్రమాదం జరిగింది. చనిపోయిన వారంతా బీహార్ వలస కూలీలేనని పోలీసులు వెల్లడించారు. గాయపడిన కూలీని చికిత్స కోసం కామినేని ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన విజయవాడ నేతలతో పార్టీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి భేటీ అయ్యారు. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో వాళ్లతో ఆయన తాజా రాజకీయ పరిణామాలను చర్చించారు. తాజాగా స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి ఎలాంటి కుట్రలు చేసిందో నేతలు జగన్ కి వివరించారు. ఇటీవల పరిణామాలు కార్పొరేటర్లలో ఆందోళన నెలకొనగా వారికి భరోసా ఇచ్చేందుకు ఈ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి కార్పొరేటర్లతో పాటు మేయర్ భాగ్యలక్ష్మి, వెల్లంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు, దేవినేని అవినాష్లు హాజరయ్యారు. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఈసారి జగనన్న 2.0 కొంచెం వేరుగా కూడా ఉంటుంది. ఈసారి జగనన్న 2.0 కార్యకర్త కోసం ఎలా పనిచేస్తుందో కూడా చూపిస్తుంది. ఇది మాత్రం నేను ఖచ్చితంగా చెప్తా ఉన్నా. ఎందుకనంటే జగనన్న 1.0లో బహుశా కార్యకర్తలకు నేను అంత గొప్పగా బహుశా చేయలేకపోయి ఉండొచ్చేమో. ప్రతి పథకము, ప్రతి విషయంలోనూ కూడా మొట్టమొదటిగా ప్రజలే గుర్తుకొచ్చారు. ప్రజలకు మంచి చేయడం కోసమే నా టైం కేటాయించా, నా తాపత్రయపడ్డా, ప్రతి విషయంలోనూ దానికోసమే అడుగులు వేశా. కానీ జగనన్న 2.0కి వచ్చేసరికి మాత్రం చంద్రబాబు నాయుడు కార్యకర్తలకు పెడతా ఉన్న ఇబ్బందులు చూసా, కార్యకర్తలు పడతా ఉన్న అవస్థలు చూసా, కార్యకర్తలు పడతా ఉన్న బాధను గమనించా. వీళ్ళ కోసం గట్టిగా మీ జగనన్న. గుంటూరు, కృష్ణా జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు 10వ తేదీలోపు నామినేషన్లు సమర్పించాలి అని గుంటూరు కలెక్టర్ నాగలక్ష్మి సూచించారు. కలెక్టరేట్ కార్యాలయంలో కలెక్టర్ మీడియా సమావేశంలో మాట్లాడారు. 13వ తేదీన స్క్రూటీని, అదే రోజు సాయంత్రం అభ్యర్థుల ప్రకటన. ఎన్నికలు ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు జరుగుతాయన్నారు. మార్చి 3 నుండి 8 వరకు కౌంటింగ్ ఉంటుందన్నారు. చేయడం జరిగింది. అంటే ఈ మండే, సో ఆ మండే రోజు నుంచి నామినేషన్ ప్రక్రియ అనేది స్టార్ట్ అయ్యింది. సో లాస్ట్ డేట్ ఆఫ్ నామినేషన్స్ వచ్చి 10th ఫిబ్రవరి. సో వచ్చే సోమవారం లాస్ట్ డేట్ నామినేషన్స్కి. తర్వాత 10వ తారీఖు వరకు వచ్చిన నామినేషన్స్ అన్నింటినీ కూడా మనం 11వ తారీఖు అంటే ట్యూస్డే ఫిబ్రవరి స్క్రూటినీ కార్యక్రమం ఇక్కడ కలెక్టరేట్లో వీడియో కాన్ఫరెన్స్ హాల్లో జరుగుతుంది. దాని తర్వాత మనకి స్క్రూటినీ అయిన వ్యాలిడ్ నామినేషన్స్ అన్నిటి నుంచి కూడా విత్డ్రా చేసుకోవడానికి అవకాశము 13 ఫిబ్రవరి థర్స్డే వరకు ఇవ్వడం జరిగింది. సో మనకి 13th ఫిబ్రవరి థర్స్డే ఫైనల్ లిస్ట్ ఆఫ్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ అనేది సాయంత్రం ఆఫ్టర్ విత్డ్రాయల్ టైం ఫైనలైజ్ చేయడం జరుగుతుంది. దీని తర్వాత మనకి యాక్చువల్ పోలింగ్ డేట్ వచ్చి 27th ఫిబ్రవరి అండ్ పోలింగ్ టైం వచ్చి మార్నింగ్ 8 o'clock నుంచి ఈవినింగ్ 4 o'clock వరకు. తర్వాత కౌంటింగ్ ప్రక్రియ అనేది 3rd మార్చ్ స్టార్ట్ అవుతుంది. యూజువలీ మనకి ఇదంతా బ్యాలెట్ పేపర్ ఎలక్షన్ కాబట్టి మనకి కౌంటింగ్ అనేది ఈజీలీ 2 to 3 days టైం తీసుకునే అవకాశం ఉంది.
సో కౌంటింగ్ ప్రక్రియ 3rd మార్చ్ స్టార్ట్ అయ్యి 8th మార్చ్ లోపు పూర్తి చేయాల్సిందిగా ఎలక్షన్ కమిషన్ వారు ఆ నోటిఫికేషన్లో విడుదల చేస్తున్నారు. సో ఈ ఎలక్షన్ సంబంధించి కొన్ని ముఖ్య అంశాలు, ఈ బేసిక్ ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే, ముందుగా ఈ కృష్ణా గుంటూరు గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యుయెన్సీ అనేది ఎర్స్ట్వైల్ కృష్ణా గుంటూరు జిల్లాలు, అంటే ఇప్పుడు మనకున్న గుంటూరు జిల్లా పూర్తిగా, పల్నాడు జిల్లా పూర్తిగా, కృష్ణా జిల్లా, ఎన్టీఆర్ జిల్లా పూర్తిగా, ఏలూరు మరియు బాపట్ల జిల్లాలో పార్ట్, ఇదంతా ఈ 6 జిల్లాల్లో కలిస్తే మనకి కృష్ణా గుంటూరు గ్రాడ్యుయేట్స్. అన్నమయ్య జిల్లా రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో వికలత్వ సదరం సర్టిఫికేట్లు రీవెరిఫికేషన్ జరుగుతుంది అని రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ పివి నాగేశ్వరరాజు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గతంలో సదరం సర్టిఫికేట్లు పొందిన ప్రతి ఒక్కరూ సర్టిఫికేట్ల పరిశీలన చేయించుకోవాలి అని కోరారు. వారంలో 3 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. కడప నుండి ఆర్థో విభాగం సదరం సర్టిఫికేట్ పరిశీలన అధికారిగా డాక్టర్ మహేదర్ రెడ్డి వచ్చి పరిశీలించడం జరుగుతుంది అని, రోజుకు 50 సర్టిఫికేట్లు పరిశీలిస్తారని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ క్యాంప్ను సద్వినియోగం చేసుకోవాలి అని, లేని పక్షంలో సర్టిఫికేట్లు రద్దయ్యే అవకాశాలు ఉన్నాయన్నారు. ప్రాంతీయ వైద్యశాల రాజంపేట, అన్నమయ్య జిల్లా. ఈ రోజు నుంచి మనకు అన్నమయ్య మరియు కడప జిల్లాల ప్రజలకి ఈ వికలాంగుల సర్టిఫికేట్లకి రీవెరిఫికేషన్, అంటే ఇంతకుముందు ఇచ్చిన సర్టిఫికేట్లని మళ్ళీ రీవెరిఫికేషన్ చేసి జెన్యూన్గా ఎలిజిబుల్ ఉండే పర్సన్స్కి ఈ పెన్షన్ల కార్యక్రమం గురించి మనకి ప్రతిరోజు 50 మంది లాగా వారానికి 3 రోజులు మనకి ఒక ఆర్థోపెడిక్ డాక్టర్ రిమ్స్ కడప నుంచి డాక్టర్ మహీదర్ రెడ్డి గారు వచ్చారు. సో పర్ డే 50 మెంబర్స్ని ఎగ్జామినేషన్ చేసి వాళ్ళ వెరిఫికేషన్ చేసి సర్టిఫికేట్స్ ఎలిజిబిలిటీ ఉంటే జెన్యూన్గా ఖచ్చితంగా ఇవ్వబడుతుంది. కావున రాజంపేట పరిసర ప్రాంత నియోజకవర్గ ప్రజలు అందరూ ఇది వాడుకొని స్లాట్స్ బుక్ చేసుకొని ఖచ్చితంగా రండి. మీరు రాకుండా ఇంటి దగ్గరే ఉంటే ఆ సర్టిఫికేట్లు క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంటుంది. సో దయచేసి మీ రీవెరిఫికేషన్ చేయించుకొని ఎలిజిబిలిటీ ఉంటే మళ్ళీ 6,000 పెన్షన్ మళ్ళీ వస్తుంది, ఖచ్చితంగా ఇస్తారు గవర్నమెంట్ వారు. సో అందరికీ తెలియజేస్తూ సో దీనికి సహకరిస్తారని రాజంపేట అసెంబ్లీ పరిసర ప్రాంత ప్రజలకి నా మనవి. లేబర్ కోడ్లను అమలు నిలిపివేసి రద్దు చేయాలి అని, ఏ రంగంలో పనిచేసే కార్మికులకైనా ధరలకు అనుగుణంగా 26,000 కనీస వేతనం చెల్లించాలి అని, రైతుల పంటలకు గిట్టుబాటు ధర చట్టం తేవాలి అని డిమాండ్ చేస్తూ కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ ఆందోళనలో సిఐటియు జిల్లా అధ్యక్షుడు దువ్వా శేషబాబ్జీ, ఐఎఫ్టియు రాష్ట్ర ఉపాధ్యక్షుడు జె వెంకటేశ్వర్లు, ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడు తాళ్ళూరు రాజు మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం లాభాలను మరింత పెంచేందుకు ఏ హక్కులు లేని కార్మికులను, యాజమాన్యాలను దోచుకునేందుకే 4 లేబర్ కోడ్లు కరోనా సమయంలో గుట్టుచప్పుడు కాకుండా మోడీ ప్రభుత్వం తీసుకువచ్చింది అని విమర్శించారు. సిఐటియు జాతీయ ఉపాధ్యక్షురాలు బేబీరాణి, జిల్లా ప్రధాన కార్యదర్శి చక్కల రాజ్కుమార్, కోశాధికారి మలక రమణ, ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రమల్ల పద్మ పాల్గొన్నారు. వాటి దుష్ఫలితమే నేడు లేబర్ కోడ్లు తీసుకురావడానికి ఒక మార్గం అని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. ఆనాటి నుంచి కూడా ఈ నూతన ఆర్థిక విధానాలని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం, సంస్కరణల్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఈ సంస్కరణలు ఇవన్నీ కూడా కార్మిక వర్గాన్ని, వాళ్ళ శ్రమను, వాళ్ళ వేతనాల్ని, వాళ్ళ హక్కుల్ని కాలరాయడానికి పెట్టుబడిదారులు ప్రభుత్వాల ద్వారా ఈ విధానాలను అమలు చేయించుకుంటా ఉన్నాయి. ఎప్పుడే మరి లాక్డౌన్ టైంలో, కరోనా టైంలో మరి తప్పుడుగా మరి చట్టాలు చేసి, నల్ల చట్టాలు చేసి మరి ఆ రోజే విడుదల చేయడం జరిగింది. కానీ 4 చట్టాలు అమలు పరుచుకుంటూ 44 చట్టాలకి 40 చట్టాలు మరి వెనక్కి తీసుకుని దీన్ని అమలు చేయాలని చెప్పేసి, మరి 4 కోట్లు అమలు చేయాలని చెప్పేసి, మీరు రద్దు చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చూస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఎన్ని మరి దిగజారిపోలు చేసినా మరి మొన్ననే కూటమి ద్వారా ఇవాళ కేంద్ర ప్రభుత్వం నెగ్గింది. కేంద్ర ప్రభుత్వం కూటమి కూడా చాలా సరైనటువంటి రీతిలో ప్రభుత్వం నడపట్లేదు. 100 మంది కార్మికులు లోపు ఉన్నట్టయితే అక్కడ ఏమీ కూడా క్యాంటీన్ సౌకర్యం ఉండదు. 500 మంది కార్మికులు లోపు ఉన్నట్టయితే ఫైర్ ఆఫీసర్ ఉండవు. 500 మంది లోపు ఉన్నట్టయితే సేఫ్టీ ఆఫీసర్ అవసరం లేదు. అంటే ఒకటి తీసుకుంటూ పోతా ఉన్నారు. ఇది చాలా నష్టం. ఇది అందుకని ఈ కోర్సుకు వ్యతిరేకంగా మేము బయటలో దిగాం. కేంద్ర ప్రభుత్వానికి చెప్పదలుచుకుంటుంటే, మీరు ఈ కోర్సు అమల్లోకి తీసుకొస్తే
అవసరం అనుకుంటే మేము జైలుకి పోవడానికైనా సరే సిద్ధం. అలాంటి పోరాటానికి సిద్ధపడతామని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి తీవ్రమైన హెచ్చరిక చేస్తా ఉన్నాం. జాగ్రత్త. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన లేబర్ కోడ్స్ విధానాన్ని తక్షణమే రద్దు చేయాలి అని సిఐటియు విశాఖ జిల్లా కార్యదర్శి బి జగన్ డిమాండ్ చేశారు. కార్మిక హక్కులకు భంగం కలిగించేలా కేంద్ర ప్రభుత్వం నూతనంగా చేసిన లేబర్ కోడ్స్ చట్టాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలి అని కోరుతూ విశాఖపట్నం జిల్లా పెందుర్తి తహసీల్దార్ కార్యాలయం వద్ద సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ కార్మికులకు కనీస వేతనం, పని భద్రత కల్పించాల్సిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల హక్కులను కాలరాయడానికి లేబర్ కోడ్స్ చట్టాలు చేయడం బాధాకరమన్నారు. ఆందోళన చేస్తున్నాయి కాబట్టి లేబర్ కోడ్ మేము అడుగుతా ఉన్నాం. నిజంగానే ఆ లేబర్ కోడ్లు మాకే కాదు, ఎమ్మెల్యేలకి, ఎంపీలకి అమలు చేయండి. వాళ్ళకి 178 రూపాయలు రోజు కూలి తీసుకోమనండి, మేము కూడా తీసుకుంటాం. ఒక పక్కనేమో ధరలు పెరిగిపోతా ఉన్నాయి ఆకాశానికి, రెండో పక్కనేమో ఈరోజు లేబర్ కోడ్లో 178 రూపాయలు రోజుకి తీసుకోండి అని చెప్పేసి ఎంతవరకు సమంజసం? ఇప్పటికే కనీసం వ్యవసాయ కార్మికుడికి కూడా 300 నుంచి 600 వేజ్ ఉంది, కానీ దాన్ని కూడా పక్కన పెట్టి ఈరోజు పారిశ్రామిక కార్మికుడికి ఆ రకంగా ఇస్తామనడం సమంజసం కాదు. ఇప్పటికే ఆల్రెడీ కనీస వేతనం 26,000 ఇవ్వాలని డిమాండ్ చేస్తుంది ఒక పక్కన, రెండో పక్కన జీతాలు తగ్గించడానికి ఈరోజు లేబర్ కోడ్లు తీసుకొస్తా ఉన్నారు. ఇప్పటి వరకు చట్టం ఉంటే కోర్టుకు వెళ్ళి హక్కులు రక్షించుకోవడానికి అవకాశం ఉండేది. 7 ఉంటే సంఘం పెట్టుకునే అవకాశం. లేబర్ కోడ్లు రద్దు చేయాలని, కనీస వేతనం 26,000 ఇవ్వాలని చెప్పేసి అఖిలపక్ష కార్మిక సంఘాలు, రైతు సంఘాలు కలిపి నిరసన కార్యక్రమాలు పిలిపించాయి. మేము అడుగుతుంది, స్వతంత్రం రాకముందు బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పటి నుంచి వచ్చిన చట్టాలు, 1923లో వచ్చిన లేబర్ ట్రేడ్ యూనియన్ చట్టం కానీ, లేదా కనీస వేతనాల చట్టం కానీ, అంటే స్వతంత్రం రాకముందు వచ్చే చట్టాలు అన్నిటిలో కూడా ఈరోజు మొత్తం 29 చట్టాలని 4 లేబర్ కోడ్లుగా మారుస్తూ ఉన్నారు. అంటే కార్మికులు సంఘం పెట్టుకోవసరం లేదు, యజమానితో బేరసారాలు ఆడవసరం లేదు, ఏదైనా సమస్య వస్తే యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లవసరం లేదు, మీరు ఐక్యంగా ఉండడానికి వీల్లేదు, ఇటువంటి అన్ని నిబంధనలు పెడతా ఉన్నారు. అలాగే లేబర్ డిపార్ట్మెంట్లకి కోరలు తీసేసి మీరు ఓన్లీ పర్యవేక్షణ చేయడం తప్ప, ఓన్లీ మధ్యవర్తిగా వ్యవహరించడం తప్ప ఇంకోటి కాదని చెప్పేసి చెప్తా ఉన్నారు. విశాఖ జిల్లాలో భాజపాను బలోపేతం చేయడంలో మండల కమిటీలు ముఖ్య పాత్ర పోషించాలి అని పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎంఎంఎన్ పరశురామరాజు అన్నారు. గాజువాక పాత కర్ణవాణిపాలెం పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ కన్వీనర్ కర్ణంరెడ్డి నరసింగారావు అధ్యక్షతన నియోజకవర్గ స్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథి మాట్లాడుతూ దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుంది అని, రాష్ట్రంలో కూడా ఎన్డీఏ కూటమి అభివృద్ధి సంక్షేమంలో దూసుకుపోతుంది అని తెలిపారు. ఈ నేపథ్యంలో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేస్తూ ప్రజాభిమానాన్ని చూరగొనేలా ప్రతి ఒక్కరూ పనిచేయాలన్నారు. నియోజకవర్గ పరిధిలోని 9 మండలాల కమిటీలలో సమర్థులను నియమించడం ద్వారా పార్టీ పటిష్టత మరింత పెరుగుతుందన్నారు. అనంతరం జిల్లా అధ్యక్షుడు పరశురామరాజు, మాజీ అధ్యక్షుడు రవీంద్ర మేడపాటిలను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పల్లిమేర శ్రీనివాస్, యువశ్రీ, దేనంకొండ కృష్ణంరాజు, బాటా శ్రీనివాస్, గూటూరు శంకర్రావు తదితరులు పాల్గొన్నారు. 9 మండలాలకు కూడా అధ్యక్షుల్ని నియమించుకోవడం జరిగింది. ఇప్పుడు వారందరికీ దిశానిర్దేశం చేయడానికి వచ్చారు. మనకి ప్రతి మండలంలోనూ కూడా 61 మందితో కమిటీలు ఈ నెల 15వ తారీఖు లోపు వేయమని చెప్పారు. అదేవిధంగా గాజువాక అసెంబ్లీ నియోజకవర్గంలో సీనియర్ నాయకులు ఉన్నారు, గత 35 సంవత్సరాలుగా పార్టీలు ఉన్నవారు, కొత్తగా జాయిన్ అయిన వారు కూడా ఉన్నారు. వారందరికీ కూడా పార్టీలో ఎక్కువ సమయం కేటాయించి పార్టీ బలోపేతానికి కృషి చేసే వారికి తగిన గుర్తింపు ఇవ్వడానికి మా జిల్లా అధ్యక్షులు ఇప్పుడు పేర్లు కూడా అందరూ నోట్ చేసుకోవడం జరిగింది. ఎందుకంటే అసెంబ్లీ స్థాయిలో పనిచేసిన వాళ్ళకి జిల్లా స్థాయిలో పనిచేసిన వాళ్ళకి రాష్ట్ర స్థాయిలో పార్టీ కోసం ఎక్కువ సమయం కేటాయించే వాళ్ళకి తగిన గుర్తింపు ఇచ్చేది భారతీయ జనతా పార్టీ మాత్రమే. ఆ విధంగా ఈ సమావేశం జరిగింది, అందరికీ దిశానిర్దేశం చేయడం జరిగింది. అదేవిధంగా మాజీ అధ్యక్షులు శ్రీ రవీంద్ర మేడపాటి గారు మా గత 4.5 ఏళ్లలో విశాఖపట్నం జిల్లాలో భారతీయ జనతా పార్టీ ఎదుగుదలకి ఎంతో విశేషంగా కృషి చేశారు. మొత్తం అందరూ కూడా యాక్టివ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో గత 3 నెలలుగా మెంబర్షిప్ డ్రైవ్ చేయడం, అలాగే ప్రెసిడెంట్ కూడా జరిగింది. ప్రెసిడెంట్ అయిన ఫస్ట్ టైం ఈ కాన్స్టిట్యున్సీకి వచ్చి ఒకసారి కార్యకర్తలు అందరితో కలిసి, కొత్త పాత అందరూ కూడా చాలా మంది జాయిన్ అయ్యారు. వాళ్ళందరితో కలిసి పార్టీని ఏ రకంగా డెవలప్ చేయాలనే ఉద్దేశంతో మాట్లాడడం వచ్చింది. సంస్థాగత నిర్మాణం ఎలా చేయాలి, మండల అధ్యక్షులు కొత్తగా ఎన్నికయ్యారు, వాళ్ళకి దిశానిర్దేశం చెప్పడం కోసం కార్యక్రమం రావడం జరిగిందండి. అలాగే మీ అందరూ తెలుసు, వారం రోజుల క్రితమే మన మినిస్టర్ గారు కుమారస్వామి గారు, అలాగే శ్రీనివాస వర్మ గారు ఇద్దరు రావడం జరిగింది. 11,900 సుమారు ఇచ్చి స్టీల్ ప్లాంట్ ని మరి పునర్వైభవం తీసుకొచ్చే విధంగా
మన బీజేపీ పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వం నిర్మలా సీతారామన్ గారు నిధులు ఇవ్వటం జరిగింది. ఈ రకంగా స్టీల్ ప్లాంట్ ని అభివృద్ధి చేస్తూ ఈ గాజువాకలో ఉన్న అందరూ కూడా హ్యాపీగా ఉండేటట్టు చేయటం మేము అందరం చాలా కృషి చేస్తున్నాం. ఏ సమస్య అయినా సరే మా దృష్టి తీసుకొస్తే మేము ఇమీడియట్లీ సాల్వ్ చేసి భారతీయ జనతా పార్టీ వాళ్ళకి అండగా ఉండి అన్ని కార్యక్రమం చేస్తుంది. అలాగే భారతీయ జనతా పార్టీ ఉన్న సీనియర్ నాయకులను కలుపుకుంటూ అలాగే కొత్త వాళ్ళకి మంచి ఛాన్స్ ఇస్తూ వాళ్ళకి బాధ్యతలు అప్పచెప్పి అందరూ కూడా కలిసికట్టుగా పనిచేస్తామని ఈ సభను తెలియజేస్తాం. పారిశ్రామిక ప్రాంతం విశాఖ హెచ్పీసీఎల్ లేబర్ గేట్ వద్ద కార్మిక సమస్యలపై ధర్నా నిర్వహించారు. 4 లేబర్ కోడ్స్ ను వెంటనే రద్దు చేయాలి అని, కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి అని, స్థానికులకు ఉపాధి కల్పించాలి అంటూ నినాదాలు చేశారు. సిఐటియు మల్కాపురం జోన్ ప్రధాన కార్యదర్శి ఆర్ లక్ష్మణమూర్తి, ఐఎన్టీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి భోగవల్లి నాగభూషణం మాట్లాడుతూ ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ఆపాలి అని, స్టీల్ ప్లాంట్కు సొంత గనులు కేటాయించాలి అని డిమాండ్ చేశారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కార్మికులకు ప్రజలకు నష్టం కలిగించే విధానాలు అవలంబిస్తుంది అని మండిపడ్డారు. ఐక్యం చేసి కార్మికులకి నష్టం కలిగించిన లేబర్ కోడ్ను రద్దు చేయాలని, రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వాలని, ఈఎస్ఎఫ్పిఎఫ్ అమలు చేయాలని, కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, ప్రభుత్వ రంగ సంస్థలు కాపాడుకోవాలని, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలని, సొంత గనులు కేటాయించాలని ఇటు ప్రధానమైన డిమాండ్లతో పాటు అలాగే బడ్జెట్ లో కార్మిక వర్గానికి ఇక్కడ నిరుద్యోగ సంస్థ పరిష్కారం కావాలంటే రైల్వే జోను, మెట్రో రైలు ఇటువంటి రంగాలను కూడా ముందుకు తీసుకురావాలని చెప్పి ఆ రకంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం కోసం ప్రజల్ని భాగస్వామ్యం చేసి పెద్ద ఎత్తున ఆందోళన రూపంలో ఈ నిరసన కార్యక్రమం అనేటువంటి దేశవ్యాప్తంగా ఈ రోజు జరిగే కార్యక్రమం అనేటువంటి నిర్వహించడం జరిగింది. జిల్లా ఎన్టీసీ ప్రధాన కార్యదర్శి ఈరోజు దేశవ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలు కలిసి నిరసన దినం చేయాలని, బీజేపీ చేస్తున్న కార్మిక కర్షక వ్యతిరేక విధానాలకి నిరసనగా ఈరోజు మనం ఇక్కడ నిరసన కార్యక్రమం చేస్తున్నాం. మరి దాంట్లో భాగంగా హెచ్పీసీఎల్ మెయిన్ గేట్ గారు కూడా అన్ని అఖిలపక్ష కార్మిక సంఘాల తరఫున ఇక్కడ ఈ కార్యక్రమం నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం. మరి ముఖ్యంగా 4 లేబర్ కోడ్లు ఈరోజు బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఆ 4 కోడ్ల వల్ల కార్మికులకు కానీ, ప్రజలకు కానీ, ప్రభుత్వానికి కానీ ఎటువంటి ఉపయోగం లేదు. అది ఓన్లీ ఏదైతే కార్పొరేట్ సంస్థలు ఉన్నాయో ఆ కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చింది. దాన్ని వ్యతిరేకిస్తున్నాం. మనం బ్రిటిష్ కాలం నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గర నుంచి గతంలో కూడా ఎన్నో పోరాటాలు చేసి మనకి ఈఎస్ఏ చట్టం జేవీఎంసీ మెప్మా ఆర్పీలకు ఉద్యోగ భద్రత కల్పించాలి అని, 3 సంవత్సరాల కాల పరిమితి సర్క్యులర్ రద్దు చేయాలి అని కోరుతూ తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావును అభ్యర్థించారు. ఈ మేరకు నగర వ్యాప్తంగా ఉన్న ఆర్పీలు పాత గాజువాక తెదేపా కార్యాలయానికి వచ్చి ఎమ్మెల్యే పల్లాను కలిసి తమ సమస్యలను వివరించారు. ఆర్పీలను తొలగిస్తామంటూ వస్తున్న వార్తలపై ఆందోళన చెందుతున్నామని, ఈ విషయంలో తమకు న్యాయం చేయాలి అని కోరారు. స్పందించిన ఎమ్మెల్యే ఉద్యోగ భద్రత ప్రభుత్వ విషయంలో ఎలాంటి ఆందోళన అవసరం లేదని చెప్పారు. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉన్న ఆర్పీలను తొలగించే ప్రక్రియ అంటూ ఏదీ లేదని, అటువంటి పుకార్లను నమ్మవద్దని సూచించారు. ఆర్పీ ఉద్యోగుల సంఘం నేతలు మల్లేశ్వరి, ఝాన్సీ, సిహెచ్ సత్యవరలక్ష్మి, ధనలక్ష్మి, రత్నాలు తదితరులు ఆర్పీలు ఎదుర్కొంటున్న పలు అంశాలను ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు. కార్యక్రమంలో సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాస్, కార్పొరేటర్ బోండా జగన్ తదితరులు పాల్గొన్నారు. ఈ వ్యవస్థ ద్వారా డోక్రా సంఘాలు కావచ్చు, అనేక సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే ప్రభుత్వం పెట్టేటువంటి సంక్షేమ పథకాలని ప్రజలకి చేరువేయడంలో మీ యొక్క పాత్ర కీలకంగా ఉంటుందనే ఉద్దేశంతో ఆ రోజు మరి చంద్రబాబు నాయుడు గారు పెట్టడం జరిగింది, మా అధ్యక్షులు గారు, జాతీయ అధ్యక్షులు గారు. అయితే దీన్ని మరి గత కొన్ని సంవత్సరాలుగా కొన్ని పరిణామాలు వచ్చినాయి. అలాగే అటు ఇటు అని చెప్పేసి కొంతమంది కొంచెం ఇష్టానుసారం చేశారని, కొంతమంది ఏదో డ్వాక్రా సంఘాల దగ్గర కొన్ని ఆర్థిక లాభాలు పొందారని, ఇలాగే చిన్న చిన్న వాయిస్ వచ్చింది. కానీ బై అండ్ లార్జ్ మీరు చేస్తున్నటువంటి ఏదైతే పథకాలు అందించడంలో మీ పాత్ర చాలా కీలకంగా ఉంది. అందులో ఎటువంటి సందేహం లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అయితే మీరు ఎటువంటి అపోహ పెట్టుకోవద్దు, మీకు మాట ఇస్తున్నాం. మిమ్మల్ని ఎవరిని కూడా తీసేస్తారని మాత్రం అనుకోవద్దు. ఇది కొంతమంది ఎవరైతే తెగించి ఉన్నారో, ఎవరైతే కొంచెం అలాగే ఇక్కడ ఆర్పీలందరినీ కూడా తొలగి చేస్తున్నారు అని ఒక
వర్ధంతులు వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో మీ అందరికీ కూడా అదే ఆ భయంతో చాలా మంది ఇక్కడ రావడం జరిగింది. నేను ఒకటే చెప్తున్నా, నా వర్ధంతులు ఏమి నమ్మొద్దు. కుటుంబం అంతటికీ ఆహ్లాదాన్ని ఆనందాన్ని పంచే వేదికగా వైజాగ్ ఎక్స్పో 2025 నిలుస్తోంది. విశాఖ ఆర్కే బీచ్ రోడ్లో సబ్ మెరైన్ మ్యూజియం ఎదురుగా ఏర్పాటు చేసిన వైజాగ్ ఎక్స్పో సందర్శకులను మంత్రముగ్ధులను చేస్తోంది. విశాఖ నగరంలో అత్యాధునిక హంగులతో ఏర్పాటు చేసిన ఎక్స్పోలో ముఖ్యంగా జలకన్యల కాన్సెప్ట్ అందరినీ ఆకట్టుకుంటుంది. కొండపల్లి బొమ్మలతో తయారు చేసిన ప్రధాన ముఖద్వారం ఎంతో ఆకర్షణీయంగా ఉంది అని సందర్శకులు అంటున్నారు. ఎప్పుడు చూడని విధంగా కొత్త కాన్సెప్ట్స్తో అందరినీ అలరించారని చెబుతున్నారు. పిల్లలకు పెద్దలకు ఒకే చోట ఆనందం అందించే వేదికగా ఇది నిలుస్తుంది అంటున్నారు. సెట్లో కాశ్మీర్ అందాలు నమూనాగా తీసుకుని ఏర్పాటు చేసిన విధానం అందరినీ కట్టిపడేస్తుంది. వివిధ రకాల స్టాల్స్ చూపర్లను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. జలకన్యలతో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రదర్శన హైలైట్గా చెబుతున్నారు. బీచ్కి వచ్చే సందర్శకులు అటుగా ఎక్స్పో వైపు వెళ్తూ కాసేపు ఆనందాన్ని ఆహ్లాదాన్ని పొందుతున్నారు. సాయంత్రం వేళల్లో నగర వాసులను కనువిందు చేస్తున్న వైజాగ్ ఎక్స్పో విశాఖ నగరానికి మణిహారమని చెప్పొచ్చు. ఎగ్జిబిషన్ చూడడానికి వచ్చామండి, చాలా బాగుంది. అక్కడ జలకన్యలతోటి చాలా అట్రాక్షన్గా కనిపించింది. ఈ లోపలికి రాగానే ఇక్కడ కాశ్మీర్ సిటీ లాగా, నిజంగా లోపలికి వెళ్తే కాశ్మీర్ సిటీ లాగానే అనిపించింది. నిజంగా కాశ్మీర్ సిటీ అన్నందుకు కాశ్మీర్ సిటీ అక్కడ ఎలా ఉంటుందో అదే విధంగా అంత బాగా అసలు చూపించారు. పిల్లలు అయితే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశారు, మామూలుగా కాదు. ఆ జలకనీలు పట్టుకొని కిస్ చేస్తున్నట్టు అవంతా చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఎగ్జిబిషన్ చాలా బాగుంది. చాలా బాగుంది. స్నోది జలకన్య ఉన్నది అక్కడ, మొత్తం చాలా బాగుంది. అంటే ఇప్పుడు ఈ రోజు ఇలా ఉంది, కానీ సండే సాటర్డే అయితే ఇంకా చాలా క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది. అసలు చూడడానికి కూడా ఇంత ఫ్రీగా ఉండదేమో. సో నార్మల్ డేస్లో అయితే ఇంకా ఈజీగా వచ్చి చూడొచ్చు. జలకన్యది అయితే ఇంకా చాలా బాగుంది. మొత్తం వాళ్ళ దగ్గరకు వచ్చి వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడం, ఐ టు ఐ కాంటాక్ట్ ఇవ్వడం, మనతో డైరెక్ట్గా మాట్లాడినట్టు సింబల్స్ పెట్టడం, లవ్ ఎక్స్ప్రెస్ చేయడం చాలా బాగుంది. అది అట్మాస్ఫియర్ అలా ఉంది, కానీ అంటే రియల్ కాశ్మీర్లో ఉన్నట్టుగా క్రియేట్ చేశారు. రియల్ స్నో లేకపోయినా సరే యాజ్ ఇట్ ఈజ్ అలానే ఉంది. ఫస్ట్ టైం, ఇంతకుముందు ఎప్పుడు जो झूला है फर्स्ट टाइम झूले, उसमें हमें बहुत इंजॉय आया। अगर किसी को झूलना है और किसी को झूलना तो हम रिकमेंड करेंगे। कमजोर दिल वाले इस झूले को बिल्कुल ना झूलें, जो हार्ट स्ट्रॉन्ग है वही झूल सकते हैं सिर्फ। ओके, यहाँ पे देखने के लिए वैसे देखो कश्मीर के जैसा है बिल्कुल सेम, और जलपरी हैं इधर देखने के लिए बहुत अच्छा मतलब मेले में बहुत अच्छा अकोमोडेशन मतलब सब कुछ है। और देख सकते हो आप झूले भी इतने अच्छे हैं, सारी वैरायटी लगा रखी है इसमें झूलों में। और आप यहाँ पे आके देखो, वाइजैग बहुत अच्छी सिटी है और एकदम वंडरफुल। हम दिल्ली से यूपी से हैं और खास करके झूले के लिए इधर से आए हैं। ఇలాంటి ప్రోగ్రామ్స్కి వచ్చేటప్పుడు కొంచెం మాకు మాలాంటి వాళ్ళకి ట్రైన్లో వస్తాం, కొంచెం రిలాక్స్గా ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే జలకన్యలు ఆడపిల్లలైనా అంత చక్కగా ఇచ్చేస్తూ అలా అంత కష్టపడుతూ చేస్తున్నారు. అది ఎలా ఉన్నా సరే వాళ్ళ కష్టానికి మాత్రం మనం గుర్తించాలి. మీరు వయసులో పెద్దవాళ్ళే కనిపిస్తున్నారు కదండి, ఎప్పుడైనా చూసారు ఇదే ఫస్ట్ టైం? లేదండి, జలకన్యలు స్నో వాళ్ళు ఇదే ఫస్ట్ టైం. హైదరాబాద్లో ఎప్పుడో స్నో వాళ్ళు చూసాం, కానీ ఇక్కడైతే ఇదే ఫస్ట్ టైం. ఎగ్జిబిషన్ చాలా బాగుందండి. మత్స్యకన్యలు అయితే ఇంకా చాలా సూపర్ అనకూడదు, కానీ జీవితంలో చూడవలసిన ఎగ్జిబిషన్ మాత్రం అది. ఎందుకంటే ఇంతవరకు ఎప్పుడు కూడా విశాఖపట్నంలో ఇలాంటి ఎగ్జిబిషన్ అనేది ఎప్పుడు పెట్టలేదు, కానీ చాలా బాగుంది. ఎందుకంటే మత్స్యకన్యలు అనకూడదు, కానీ చాలా చాలా బాగా మన అట్రాక్ట్ చేస్తున్నారు జనాలకి. వాళ్ళు కూడా ఫుల్గా వచ్చిన పబ్లిక్ కూడా ఫుల్గా వాటర్లో ఉండి కూడా ఫుల్గా సాటిస్ఫై చేస్తున్నారండి. ఫుల్ హ్యాపీ. విశాఖపట్నంలో ఇంతవరకు ఎలా ఎప్పుడు లేదు, విశాఖపట్నంలో ఇప్పుడు వచ్చి ఎలాంటి ఎగ్జిబిషన్ ఎప్పుడు పెట్టలేదు. ఎందుకంటే మెయిన్ ప్రత్యేక ఆకర్షణ ఏంటంటే మత్స్యకన్యలు. అదే మత్స్యకన్యలు మాత్రం చాలా హ్యాపీగా అనకూడదు, కానీ పబ్లిక్ కూడా చాలా హ్యాపీగా సాటిస్ఫై చేస్తూ సరదాగా చూస్తూ నవ్వుతూ వాళ్ళు కూడా మంచి స్మైల్ ఇస్తూ చేస్తున్నారు. హ్యాపీ, ఫుల్ హ్యాపీ. నేను మారేడుమిల్లి నుంచి వచ్చాను, నా పేరు లలిత. ఎగ్జిబిషన్ చాలా బాగుంది, స్నోబాల్ కూడా చాలా బాగుంది, షాపింగ్ అంతా బాగా చేసాం. జలకన్యలు బాగా సూపర్, బాగా కిసులు. ఇదే ఫస్ట్ టైం, చాలా బాగుంది, చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం. ఇంత పెద్దగా చూడండి, ఇదే ఫస్ట్. స్నోబాల్ చాలా బాగుంది. కాశ్మీర్ సెట్ చాలా బాగుంది. యాపిల్స్ బాగున్నాయి, యాపిల్ చెట్టు బాగుంది, కొత్తగా అనిపించింది, మళ్ళీ రావాలనిపిస్తుంది.
రంపచోట సూపర్ ఉందా? బాగా నచ్చింది. బాగా నచ్చింది. ఎప్పుడైనా చూస్తారు? ఇదే ఫస్ట్ టైం. ఇదే ఫస్ట్ టైం. ముందోసారి చూసాం, అది బాగుంది, ఇది బాగుంది, ఇదే బాగుంది. మళ్ళీ రావాలనిపిస్తుంది. మళ్ళీ 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 వచ్చి సంవత్సరం మళ్ళీ వస్తాం. ఈ ఎగ్జిబిషన్ చాలా బాగుంది. స్నో వరల్డ్ అయితే బాగా ఎంజాయ్ చేసాం. ఇదివరకు ఎక్కడైనా చూస్తారా మీరు? ఇదే ఫస్ట్ టైం చూడడం. అన్ని రైడ్స్ కూడా చాలా బాగున్నాయి. జలకన్యలు బాగా ఎంటర్టైన్మెంట్ చేశారు, అంత బాగుంది. మీకు ఇందులో బాగా నచ్చింది? స్నో వరల్డ్ బాగా నచ్చింది. కొత్తగా ఉంది, అంతా మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది. నిజమైన యాపిల్స్ లాగా ఉన్నాయి. యాపిల్స్ రియల్ యాపిల్స్ లా ఉన్నాయి. ओके यहाँ पर आके फर्स्ट टाइम आया लाइफ में। ये जो झूला है बहुत अच्छा लगा, बहुत अच्छा फील हुआ इधर आके। आई एम फ्रॉम चंडीगढ़। यस, और फर्स्ट टाइम आया इधर, बहुत अच्छा लगा। एंड वाइज एक बहुत सुपर अच्छा लगा है। एंड यहाँ का जो झूला है बहुत अच्छा है एंड सब कुछ फैसिलिटी बहुत अच्छा दिया है इधर का। और लाइफ में जब इधर बैठे तो बहुत वो फील लग रहा था जैसे कि मौत से टच के वापस आना। बहुत अच्छा लग रहा, लेकिन झूलने के बाद में रिलैक्स फील हुआ अभी, वरना तो बहुत ऐसा लग रहा था जैसे गया। వార్తలోని ముఖ్యాంశాలు. మహాకుంభమేళలో పాల్గొన్న ప్రధాని, త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించిన నరేంద్ర మోదీ. హైదరాబాద్లో హోటల్ సెల్లార్ పునర్నిర్మాణ పనుల్లో ప్రమాదం, గోడ కూలిన ఘటనలో 3 మృతి, చనిపోయిన వారంతా బీహార్ వలస కూలీలు. విజయవాడ వైసీపీ నేతలతో అధినేత జగన్మోహన్ రెడ్డి భేటీ, తాజా పరిణామాలపై చర్చ, ప్రజల్లో పార్టీకి బలం పెరుగుతోంది అని వ్యాఖ్య. వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ మరొక బులెటిన్లో కలుద్దాం. చూస్తూనే ఉండండి మై టీవీ న్యూస్.